నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపమును చేయకూడదు. నా దేశమా, నా దేశమా, భారతదేశమా, భారతదేశమా, నా యేసునే, నా యేసునే వెంబడించుమా, వెంబడించుమా. నీ కోసమే, నీ కోసమే ఆ సిలువలో, ఆ సిలువలో తన ప్రాణమే, తన ప్రాణమే బలినిచ్చెగా, బలినిచ్చెగా. ఏ ఒక్కరైనా నా దేశపు వాసులు నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపమును చేయకూడదు. ప్రభువా, మా దేశ ప్రజలందరూ సన్మార్గములో సాక్షులుగా జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపాటును కలిగిన వారుగా ఉండుటకు సహాయం దయచేయండి. ఒక మనిషిని మరి ఒకరు చంపే పని మనకెందుకు? పగ తీర్చుట నా పని అని చెప్పు దేవుడొక్కడే. ఒక మనిషిని మరి ఒకరు చంపే పని మనకెందుకు? పగ తీర్చుట నా పని అని చెప్పు దేవుడొక్కడే. నా దేశమా, నా దేశమా, భారతదేశమా, భారతదేశమా, నా యేసునే, నా యేసునే వెంబడించుమా, వెంబడించుమా. నీ కోసమే, నీ కోసమే ఆ సిలువలో, ఆ సిలువలో తన ప్రాణమే, తన ప్రాణమే బలినిచ్చెగా, బలినిచ్చెగా. ఏ ఒక్కరైనా నా దేశపు వాసులు నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపమును చేయకూడదు. కీర్తి బలము ధనమంతా మాయమౌను ఆ క్షణమే. రాదు బలగమంతయు నీతో కాపాడను ఏదైనా. కీర్తి బలము ధనమంతా మాయమౌను ఆ క్షణమే. రాదు బలగమంతయు నీతో కాపాడను ఏదైనా. నా దేశమా, నా దేశమా, భారతదేశమా, భారతదేశమా, నా యేసునే, నా యేసునే వెంబడించుమా, వెంబడించుమా. నీ కోసమే, నీ కోసమే ఆ సిలువలో, ఆ సిలువలో తన ప్రాణమే, తన ప్రాణమే బలినిచ్చెగా, బలినిచ్చెగా. ఏ ఒక్కరైనా నా దేశపు వాసులు నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపమును చేయకూడదు. ఏ ఒక్కరైనా నా దేశపు వాసులు నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపమును చేయకూడదు. నా దేశమా, భారతదేశమా, భారతదేశమా, నా యేసునే, నా యేసునే వెంబడించుమా, వెంబడించుమా. నీ కోసమే, నీ కోసమే ఆ సిలువలో, ఆ సిలువలో తన ప్రాణమే, తన ప్రాణమే బలినిచ్చెగా, బలినిచ్చెగా. నా దేశమా, నా దేశమా, భారతదేశమా, భారతదేశమా, నా యేసునే, నా యేసునే వెంబడించుమా, వెంబడించుమా. నీ కోసమే, నీ కోసమే ఆ సిలువలో, ఆ సిలువలో
నశించిపోనే కూడదు. ప్రతి ఒక్కరూ నీతిమంతులై పాపము చేయకూడదు. వాక్యోపదేశకులు పాస్టర్ పి. అరుణ్ కుమార్ గారు, యేసుతో జీవితం పరిచర్యలు, కడప. తప్పిపోయిన కుమారుడు అంట ఒక దగ్గర పని చేసాడంట. వాడికి జీతం లేదంట, అన్నం లేదంట. ఇదేం జాబో నాకు అర్థం కాలేదు. ఏంటి, వాడు ఒక దగ్గర పని చేసేవాడట. ఏం చేసేవాడు తెలుసా? వాడికి జీతం లేదు, వాడికి కనీసం ఎవరు ఆహారం కూడా పెట్టలేదు. హల్లెలూయా. కొంతమందికి జాబ్ చేస్తారు, ఏం జాబ్ అర్థం కాదు. టార్గెట్ లేని జాబులు ఇట్లానే ఉంటాయి కదా. కొంతమందికి మా చర్చిలో ఒక ఆయన వాళ్ళ కుర్రోడు హైదరాబాద్లో ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నట్టే, ఏమోనయ్యా నేనే నెలకు 15,000 పంపిస్తున్నాను అన్నాడు. జాబ్ చేస్తున్నాడు అంటే ఏంటో తెలియదు, ఈయనే నెలకు 15,000 పంపిస్తున్నాడంట కదా. కొంతమంది జాబులు ఏంటో అంటే టార్గెట్ లేకపోతే, నీ జీవితంలో ఒక గురి లేకపోతే, ఒక ప్రణాళిక లేకపోతే నీ జీవితం ఎందుకు వేస్ట్ అయిపోతుంది? యవనస్తులారా జాగ్రత్తగా గమనించండి. మోషే ఏం చేశాడు తెలుసా? ఎబ్రీ మీరు చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడంట ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకొని అతను అల్పకాల పాపభోగం అనించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అక్కడ ఒక మాట అంటాడు, ఏలయనగా అతడు కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కలగబోయే బహుమానము. ఇప్పుడు నేను ఇందాక షార్ప్ గురించి చెప్పినప్పుడు యోసేపు గురించి చెప్పాను. యోసేపు ఎందుకు అంత షార్ప్గా ఉన్నాడు తెలుసా? యోసేపు ఎందుకు అంత షార్ప్గా ఉన్నాడంటే, యోసేపుకి ఒక టార్గెట్ ఉంది. ఏంటి చెప్పండి? యోసేపుకి ఒక టార్గెట్. ఏ టార్గెట్ తెలుసా? చిన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడి ఏంటి తెలుసా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నీ పాదాల దగ్గరకు వస్తున్నారు, నీకు మొక్కుతున్నారు, అంటే నీకు నమస్కారం చేస్తున్నాడు. చిన్నప్పుడే అతనికి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటి తెలుసా? దేవుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఘనంగా హెచ్చించబోతున్నాడు. ఒకరోజు నీ కుటుంబానికి నువ్వు ఆహారం పెట్టబోతున్నావు. ఒకరోజు నీ కుటుంబం అంతా నీ కళ్ళ ముందర నీ కాళ్ళ దగ్గరకు వస్తారనేటువంటి దర్శనము, గురి అతనికి ఉంది. కాబట్టి అందుకే అతనికి ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా రోజు పొతిఫర్ భార్య వచ్చి మాట్లాడుతుంది, ఏంటి యోసేపు నేను ఎంత మాట్లాడుతున్నా నన్ను పట్టించుకోవేంటి, ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నా పట్టించుకోవేంటి, ఎన్ని ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయవేంటి అని అంటే గన యోసేపు అంటాడు, మేడం నాకు ఒక టార్గెట్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దాన్ని నెరవేర్చే వరకు కూడా ఈ పాపపు చిక్కుల్లో నేను పడను. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులకి ఎవరు పాపంలో చిక్కులో పడరు తెలుసా? ఒక టార్గెట్ ఉండి ఒక గురి కలిగినటువంటి వారికి పాపపు చిక్కుల్లో పడరు. ఎందుకంటే వారి గోల్ వారికి వెంటాడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దైవ సేవకులకు కూడా, దేవుని పరిచర్య చేసే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. పౌలు గారు అంటున్నారు, గురి చూడలేని వారి వలె నేను పరిగెత్తలేదు, కానీ ఒకటి చేయుచున్నాను. ఏంటి తెలుసా? వెనక వివరచివి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను. ఎందుకు తెలుసా? కలగబోయే బహుమానం యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఒక రెండో క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఒక టార్గెట్. నీ జీవితంలో ఏ టార్గెట్ ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ టార్గెట్ లేకుంటే ఇప్పటి నుంచైనా ఆలోచించుకోండి, ఇప్పటి నుంచైనా సరైన ప్లానింగ్ వేసుకోండి, ఇప్పటి నుంచైనా కరెక్ట్ ప్లానింగ్. కైకలూరుకి, కడప నుంచి కైకలూరు రావడానికి దైవజనులు, అయ్యా మీరు మా దగ్గరికి రావాలన్నప్పుడు నేను వస్తానయ్యా అని చెప్పి అప్పటి నుండి ఆ రోజు నుంచి ఇప్పుడు ఒక గంట సేపు వాకింగ్ చెప్పి నేను వెళ్ళిపోతాను. ఈ గంట ప్రసంగానికి రావడానికి ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకున్నానో, అంటే బస్సులో రావాలా, లేకుంటే కడప నుంచి రావాలా, తిరుపతి నుంచి రావాలా, లేకుంటే ఇక్కడి నుంచి ఏమైనా ట్రైన్ అవైలబిలిటీ ఉందా అని పోను రాను అన్ని రకాలుగా వచ్చి ఇక్కడికి రావడానికి మళ్ళీ వాక్య సందేశం సిద్ధపడి, ఇక్కడికి రావడానికి మళ్ళీ డ్రెస్సింగ్ సిద్ధపడి, ఏంటి ఎక్కడ అన్నీ, అంటే ఒక గంట మీటింగ్కి నేను ఇన్ని ప్లాన్ చేసుకుంటున్నానంటే జీవితంలో సాధించాలనుకో ఒక టార్గెట్ పెట్టుకున్న వారు ఇప్పటి నుంచి ఎంత ప్లాన్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. సోమరులుగా ఉండొద్దండి, వ్యర్థమైన వాటిని చూడొద్దండి, వ్యర్థమైన మనసు పెట్టి అనవసరంగా మీ యొక్క గోల్ని మీరు పాడు చేసుకోవద్దండి. హల్లెలూయా.
ఇక్కడి నుంచి ఒక గోల్ పెట్టుకోండి, ఒక గురి, ఒక దర్శనం కలిగి మీరు సాగిపోదురుగాక. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న అనాలోచనలు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఒక గురి కలిగిన ఆలోచన వైపు దేవుడిని నడిపించును గాక. హల్లెలూయా. ఇందాక దైవజనులు అన్నారు కదా, మన సంఘములో ఉన్న యవన బిడ్డలు గొప్పవారు కావాలి. హల్లెలూయా. గొప్ప స్థితికి రావాలి, అసెంబ్లీలో నిలబడే స్థాయికి రావాలి. హల్లెలూయా. ప్రభుత్వ శాఖలలో గ్రీన్ సైన్ చేసేటువంటి ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ లాగా మీరు రావాలి. హల్లెలూయా. మన యవనస్తులే చదివి ఒక టార్గెట్ కలిగి నేను కూడా ఉన్నత దశలో వెళ్ళి కదా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ సేవకులు కాదు, ప్రధానమంత్రులు వీళ్ళు. హల్లెలూయా. ప్రభు నామాన్ని మహిమపరిచిన వారు వాళ్ళందరూ వారి స్థాయిలో దేవుని మహిమపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తులు కూడా దేవుడు మరి ఈ యొక్క కైకలూరు నియోజకవర్గంలో ఈ యొక్క పుల్లపరి మీటింగ్లో జరుగుతున్నట్టు యవనస్తుల రిట్రీట్లో దేవుడు మీకు ఒక దర్శనం ఇప్పుడే అనుగ్రహించును గాక. మీ జీవితానికి ఒక టార్గెట్ దేవుడు ఇప్పుడు అనుగ్రహించును గాక. అట్టి మార్గాలు దేవుడు సరళం చేయును గాక. మీ హృదయంలో తలంపులో దేవుడు అనుగ్రహించును గాక. వాటికి కావలసిన సదుపాయాలు యేసు నామములు ఇప్పుడే తెరవబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీ తల్లిదండ్రులకు సదుపాయాలు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. మీరు ఒక దర్శనం కలిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ విషన్, గాడ్ విల్ ప్రొవైడ్ ఎ ప్రొవిషన్. హల్లెలూయా. నీకు ఒక దర్శనం ఉంటే దేవుడే ఆ దర్శనానికి సంబంధించిన సమకూర్పు దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా. నా చేతిలో ఏమీ లేదయ్యా, మాది ఏంటండి, మా బ్రతికేంతండి అనుకోవాకండి. ఏమి లేకపోవచ్చు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు నువ్వు ముందుకు అడిగిపెట్టు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మోషే ఒక్క అడుగు పెట్టినప్పుడంట కొన్ని వేల అడుగులు సముద్రములో దేవుడు మార్గం సరళం చేశాడు. హల్లెలూయా. సముద్రములోనే మార్గం సరళం చేసిన దేవుడు నీ కొరకు, దేవుడు నీ భవిష్యత్తు కొరకు మార్గం సరళం చేయలేడా? సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో పాయింట్, ఆరోలో ఉన్న మూడో పాయింట్ ఏంటి తెలుసా? ఫస్ట్ పాయింట్ షార్ప్నెస్. ఏంటి చెప్పండి? షార్ప్నెస్. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? టార్గెట్. దానికి ఒక మంచి గురి ఉంది. మూడోదిగా ఏంటి తెలుసా? మూడో పాయింట్ ఏంటంటే, ఆరోకున్న మూడో క్యారెక్టర్ ఏంటంటే, ఆరో ఇట్ విల్ గో స్ట్రైట్ ఫార్వర్డ్. ఏం చెప్పండి? స్ట్రైట్గా వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆరోకి కుడికి కానీ ఎడమకి కానీ తిరిగి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వేసుకొని కొంచెం మధ్యలో మంచినీళ్ళు తాగి ఎక్కడైనా బిర్యానీ షాపు లాగి బిర్యానీ తినేసి తర్వాత నిదానంగా వెళ్ళిపోయే అలవాటు లేదు. అది ఒక్క టార్గెట్ పెట్టుకుందంటే, ఒక గురి కలిగి ఉందంటే ఆ గురి వైపు స్ట్రైట్గా వెళ్తుంది. హల్లెలూయా. దూసుకుపోతుంది. హల్లెలూయా. ఆ వేగం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనస్తులకు ఆ వేగం, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావాలి. ఆ స్ట్రైట్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏంటి ఆ స్ట్రైట్నెస్ అంటే? నీ స్ట్రైట్నెస్, నీ బలమే నీ స్ట్రైట్నెస్. ఏంటి చెప్పండి? నీ బలమే. సామెతల గ్రంథం చదవండి ఒకసారి, 20వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. యవ్వనుల బలము వారికి అలంకారము. యవనస్తులకి అలంకారం ఏంటో తెలుసా? మీ బలమే మీకు అలంకారం. హల్లెలూయా. పక్కన చెప్పండి, మన బలమే మన అలంకారం అని చెప్పండి. మన బలమే మన అలంకారం. హల్లెలూయా. ఇప్పుడు యవనస్తుల కంటే వయసులో ఉన్న వాళ్ళు బలంగా ఉన్నారు కదా. కొంతమంది ఏ పని చేయరు, ఎందుకంటే తల్లిదండ్రులు అలాగనే పెడుతున్నారు. నువ్వు ఏ పని చేయొద్దమ్మా, నేను చేస్తానులేమ్మా అన్ని. మనంతకు మనమే చేతులారా మన పిల్లల్ని పాడు చేస్తున్నాం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈరోజు యవనస్తులు స్ట్రైట్ ఫార్వర్డ్లోకి వెళ్ళాలంటే దాని అర్థం ఏంటి తెలుసా? కుడికి కానీ ఎడమకి కానీ వారు తిరగకూడదు. ఏంటి దాని అర్థమే? ఒక వ్యక్తి ఎప్పుడు స్ట్రైట్గా వెళ్తాడో తెలుసా? బలం ఉన్నంత వరకు స్ట్రైట్గా వెళ్తాడు. దేన్ని బట్టి? బలం ఉన్నంత వరకు. నీ బలమే నేను స్ట్రైట్గా నడిపిస్తుంది. హల్లెలూయా. ఏంటి నీ బలం? ఏంటి నీ బలం తెలుసా? నీ సాక్ష్యమే నీ బలం. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయము 9వ వచనం మీరు చూసినట్లయితే, మన మనసుల సాక్ష్యము
మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, ఆ. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము బలమైన, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాక్ష్యం నీ జీవితంలో బలమైనది. ఏంటి చెప్పండి? సాక్ష్యం నీ జీవితంలో బలమైనది. అందుకే ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఏంటి? ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంతే కదా? నీకు క్యారెక్టర్ లేకోకుండా కదా, మనకెంత చదువు ఉన్నా, మనకెంత జ్ఞానం ఉన్నా, మనకెంత టాలెంట్స్ ఉన్నా, క్యారెక్టర్ సరి లేకోకుంటే మనం స్ట్రైట్గా వెళ్ళలేము. ఈరోజు చాలామంది జీవితాలలో స్ట్రైట్గా బలముగా ముందుకు వెళ్ళలేకపోవడం గల కారణం ఏంటంటే సాతానుకు చోటిచ్చి డివేట్ అయిపోతున్నారు, ఆలోచన డివేట్ అయిపోతున్నారు, వారి దర్శనం, వారికి ఉన్న గోల్ ఏంటో డివేట్ అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? వారు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పాడు చేసేటువంటి కొన్ని ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే కదా, తప్పిపోయిన కుమారుడంట వాళ్ళ డాడీ దగ్గర నుంచి డబ్బులు రాక్కోవడానికి మాత్రం చాలా స్ట్రైట్గా వెళ్ళాడు కదా, చాలా స్ట్రైట్గా వచ్చేసాడు, చాలా స్ట్రైట్గా వెళ్ళి చాలా స్పీడ్గా, ఇంకా చెప్పాలంటే చాలా షార్ప్గా తీసుకొచ్చుకున్నాడు డబ్బులన్నీ, ఆస్తి అంతా తీసుకొచ్చుకున్నాడు. కానీ ఏం జరిగింది తెలుసా? అయితే డీవియేషన్ ఎప్పుడు సడన్గా రాదు, తప్పుడు ఆలోచనలు ఎప్పుడు ఒకేసారి రావు, కానీ కొంచెం 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 ఫ్రెండ్స్ భరోసా ఇచ్చారు, అరే నువ్వు ఆస్తి తీసుకురారా, మేము చూసుకుంటాం రా, మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఆ ఆస్తిని అనుభవించేంతవరకు ఎంజాయ్ చేశారు. నిదానంగా ఒక్కొక్కడు దూరం అయిపోతూ లాస్ట్కి ఎక్కడికి వచ్చాడు తెలుసా? పందుల పొట్టు దగ్గరకు వచ్చేసాడు. డీవియేషన్ అనేది ఒక రోజులు కాదు కదా. ఈరోజు మన జీవితంలో దేని బిడ్డారా, ఎవరి రూపంలో నువ్వు డీవియేట్ అయిపోతున్నావు ఒకసారి ఆలోచించు. నేను 4 years బిఎస్ అగ్రికల్చర్ మా దగ్గర చదవడానికి వస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే కన్నా ఒక గోల్ చెప్తారు వాళ్ళు, మేము ఇలా అనుకుంటున్నాం, ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళని మళ్ళీ 3rd year వచ్చిన తర్వాత అడుగుతాను, మీ గోల్ ఏమైంది, మీ గురి ఏమైంది, మీ యొక్క ప్రయాస ఏమైందంటే అది ఫస్ట్ ఇయర్లోనే ఎగిరిపోయిందన్న ఎక్కడో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏంటో అర్థం కాలేదు. ఏం చేస్తున్నారు తెలుసా? డీవియేట్ అయిపోయారు, చదువు మర్చిపోయారు, అబద్ధాలు నేర్చుకున్నారు, అమ్మా నాన్న దగ్గర అబద్ధాలు ఆడి ఏం చేస్తున్నారు తెలుసా? వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక కుర్రోడు, నాకు తెలిసిన కుర్రోడు ఏం చేశాడంటే మంచిగా చర్చికి బాగా వచ్చేవాడు, వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. చక్కగా అన్నా నాకు బాప్తిసం ఇవ్వండి అన్నా, నాకు త్వరగా బాప్తిసం ఇవ్వండి అన్నా అని అన్నాడు. అయితే సరే కొద్ది రోజులు రా, ఇమీడియట్గా ఎందుకులే అని చెప్పేసి ఒక 3-4 రోజుల తర్వాత ఆరాధనకు వచ్చి కొన్ని వాక్యాలు చెప్పి తర్వాత బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. బాప్తిసం ఇప్పించాం, బాగానే ఉంది. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక 2-3 వారాలకే, 3వ వారం నుంచి రావకుంటే నేను వెళ్ళి అడిగాను, బాబు ఏమైంది, రావట్లేదేంటి, చర్చికి రావట్లేదేంటి, నీకు ఏమైందని అడిగాను. అంటే ఏంది పొన్నా, నాకు అసలు యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు పొన్నా అని అన్నాడు. అరే ఇదేంట్రా, నువ్వంతకు నువ్వే అడిగేవరా, నువ్వంతకు నువ్వే బాగా వచ్చి నాకు వాక్యం కావాలా, నాకు యేసుప్రభు కావాలా నాకు అని చెప్పి 1 నెల రోజులు చాలా టార్చర్ పెట్టాడు నన్ను టార్చర్ పెట్టి నాకు బాప్తిసం తీసుకోవాలంటే సరేలే నువ్వు ఇంతగా వస్తున్నావు కానీ ఆడికి నేను 1 నెల రోజులు వాక్యం చెప్పి వేరే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించి సరే బాగానే ఉన్నాడు అనే టయానికి బాప్తిసం ఇస్తే 3వ వారానికే అతని మనసు మారిపోయింది. మరలి కోపగించుకుంటున్నాడు, చిట్లగించుకుంటున్నాడు. అరే నీ ప్రాబ్లం ఏంటి చెప్పురా అంటే, ఆడు ప్రాబ్లం చెప్పింది ఏంటంటే కనుక వాడు ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా బాగా ప్రేమించిన అమ్మాయి ఏం చేసిందంటే కండిషన్ పెట్టింది. ఏ కండిషను? నీవు చర్చికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటేనే నేను నీతో జీవితం కొనసాగిస్తా అని చెప్పిందంట. అంటే వీడు అది ఏమి తెలియకోకుండా చర్చ్ అంటే ఏంది, బైబిల్ అంటే ఏంది, వాక్యం అంటే ఏంది, బాప్తిసం అంటే ఏం తెలియకోకుండా వాడు ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? బాప్తిసానికి అటు వచ్చాడు. మొత్తానికైతే కొంత వాక్యం నేర్పించాము, కొంచెం నేర్చుకున్నాడు. అయితే ఆ అమ్మాయి తర్వాత బాప్తిసం తీసుకున్న వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆ అమ్మాయితో, నువ్వు చెప్పినట్టుగానే నీ కోసం నేను బాప్తిసం తీసుకున్నాను అని అంటే ఆ అమ్మాయి అంట, ఇక నీకు నాకు సంబంధం లేదనేదంట. ఏంటి? ఇక నీకు నాకు సంబంధం లేదు. అరే
ఎందుకు సంబంధం లేదనింది అంటే గన 2 వారాల్లోనే ఏంటి తెలుసా, ఆ అబ్బాయి చెప్తున్న మాట, ఆ అమ్మాయి ఇంకొకరితో పరిచయం పెంచుకుంది, ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఇంకొకరితో కనెక్షన్ పెట్టుకుంది అంటే గన నేను అన్నాను ఇంకొకరిని బాప్తిసంలోకి నడిపిస్తుందేమో లేరా. ఆల్రెడీ ఒకరు బాప్తిసంలోకి నడిపించింది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో ఇంకా. కొంతమంది ఈ టార్గెట్తో ఆత్మ రక్షించాలనుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఇలా కాదు. స్ట్రైట్గా వెళ్ళే వారిని కొన్నిసార్లు సాతాను ఏయో అట్రాక్షన్స్ చూపించి డీవియేట్ చేయాలనుకుంటుంది. హల్లెలూయా. సంసోన్ యొక్క ఏర్పాటు ఏంటి తెలుసా, ఫిలిస్తీయులను విషయంలో జయించాలని దేవుని యొక్క ఏర్పాటు సంసోన్ విషయంలో. కానీ అతని బలం, అతని యొక్క అభిషేకం, అతని యొక్క ఆ తలాంతులు, పేరుకి మాత్రం మంచి బలవంతుడు, కానీ ఎక్కడ పడిపోయాడంటే ఏ ఫిలిస్తీయుల చేతిలో అతను ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాలని దేవుని చిత్తమైనదో ఈరోజు ఏమైపోయింది తెలుసా, అదే ఫిలిస్తీయుల వల్ల పడుకొని తన యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఒకటి బాగా గమనించండి, ఎవరు వస్తున్నారా ఒకటి గమనించండి. కళ్ళకు ఇంపుగా ఉందని వెళ్ళాడు, లాస్ట్కు కళ్ళు లేకుండా వచ్చాడు. ఏం చెప్పండి, కళ్ళకు ఇంపుగా ఉందని వెళ్ళాడు, లాస్ట్కు కళ్ళు లేకుండా పోయాడు. ఈ మాట అందరికీ మీ పక్కన వాళ్ళకి చెప్పండి. కళ్ళకి ఇంపుగా ఉందని వెళ్తే చెప్పండి, కళ్ళకి ఇంపుగా ఉందని వెళ్తే లాస్ట్కు కళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. నీ బలాన్ని నీ కళ్ళు దొంగలిస్తున్నాయేమో. నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వెళ్ళనీకోకుండా వ్యర్థమైనవి చూస్తూ, అనవసరమైన సెల్ ఫోన్లో రహస్యంగా నువ్వు ఏంటంటో చూస్తూ, సినిమాలు చూస్తూ, అనవసరమైనటువంటి పోర్నోగ్రఫీలు చూస్తూ, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తే సమయం వేస్ట్ చేసుకొని నీ మైండ్ డీవియేట్ అయిపోతుందేమో. జాగ్రత్త. అది ఒక గొప్ప ఊబిలోకి పడిపోతున్నావు నీకు తెలియకోకుండా. ఒకే రోజు రాదు ఇది, ఒక్కొక్క రోజు స్టెప్ బై స్టెప్ పోతూ కుటుంబాలను నీ జీవితంలో నాశనం చేసుకుంటున్నారు. లాస్ట్కి పెళ్ళికే పనికిరాకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది. పెళ్ళికే ప్రయోజనకరంగా కాకుండా పోతున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇక నుంచైనా నీ చేతులు, నీ కళ్ళు, నీ సర్వ శరీరం కంట్రోల్లో ఉండునుగాక. హల్లెలూయా. అసలైన సత్తా ఉన్న ఆత్మీయత ఏంటి తెలుసా, పట్టణమును పట్టుకుని వానికంటే ఏంటి చెప్పండి, పట్టణంను పట్టుకున్న పట్టణం అంతా కంట్రోల్లో ఉంది. నా పట్టణం అంతా నాకు బాగా ఫేమస్ అండి, నాకు అందరూ బాగా తెలుసు అండి, నేనంటే అందరూ భయపడతారండి, నేనంటే బాగా గౌరవిస్తారు. ఓకే, బాగానే ఉంది, పట్టణంలో బాగానే ఉంది. కానీ నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నదా? నీ హృదయం నీ స్వాధీనంలో ఉన్నదా? నీ చూపు నీ స్వాధీనంలో ఉన్నదా? హల్లెలూయా. తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు, ధన్యుడు, భాగ్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏంటేంటో స్వాధీనపరచుకుంటున్నా కానీ నీ మనస్సును స్వాధీనపరచుకోకుండా వేస్ట్. అందుకే ఆత్మఫలంలో ఒక మంచి ఫలం ఉంది లాస్ట్లో. ఏంటి తెలుసా? ఆశ నిగ్రహం. దాని ఇంగ్లీష్లో అన్నారు సెల్ఫ్ కంట్రోల్. ఏంటి చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్. స్ట్రైట్గా పోకోకుండా నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి, నీ మనసును స్వాధీనపరచుకోవాలి. అందుకేనండి ఈ కూడికలు ఎందుకు, ఈ ఆశీర్వాద కూడికలు ఎందుకు భారంతో ఇంత ఖర్చు పెట్టి ఇంత బలమైన మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా? యవనస్తులు తమ కంట్రోల్లో తాము ఉండాలి, సాతాను కంట్రోల్లోకి వెళ్ళకోకుండా ఉండాలి, యేసయ్య కంట్రోల్లోకి రావాలని ఈ యొక్క అద్భుతమైన మీటింగ్ను దైవజనులు ఏర్పాటు చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు 3వ పాయింట్ ఏంటి తెలుసా? ఆరోకి చాలా స్ట్రైట్గా డీవియేట్ కాకుండా వెళ్ళాలి. 4వ పాయింట్ ఏంటి తెలుసా? 3 పాయింట్స్ చెప్పండి. ఏంటి చెప్పండి? ఫస్ట్ షార్ప్నెస్, 2వదిగా టార్గెట్ ఉంటుంది, 3వదిగా దానికి ఏముంటుంది చెప్పండి? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. ఓకే, 4వదిగా ఏంటి తెలుసా? ఆరోకున్న 4th క్యారెక్టర్ ఏంటంటే గనా, ఆరో హౌ మచ్ ఇట్ పుల్స్ దట్ మచ్ ఇట్ గోస్ ఫార్వర్డ్. అంటే దానిని ఎంత లాగితే
అంత ముందుకు వెళ్తుంది. అంతే కదా? నువ్వు కొంచెమే లాగావు అనుకోండి, కొంచెమే వెళ్ళిపోతుంది. నువ్వు కరెక్ట్ గురి పెట్టుకొని మంచిగా టార్గెట్ పెట్టుకొని నువ్వు బాగా లాగితే, నువ్వెంత లాగితే అంత ముందుకు అది దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు బాగా లాగబడితే, ఇప్పుడు నువ్వు బాగా చాచబడితే, ఇప్పుడు నువ్వు బాగా కష్టపడితే, ఇప్పుడు నువ్వు నీ ఒళ్ళు బాగా వంచితే, ఇప్పుడు నీ యొక్క కష్టాన్ని బాగా నువ్వు పెడితే, రేపొద్దున నీ ఫ్యూచర్ కూడా అంత ముందుకు త్వరగా దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పుడు చురుకుగా ఉంటే, ఇప్పుడు నువ్వు అలర్ట్గా ఉంటే గన, ఇప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉంటే గన, నీ జీవితము ముందుకు వెళ్ళేటప్పుడు కూడా చాలా అవలీలంగా వెళ్ళిపోతుంది. కొంతమంది పెద్దవారిని అడిగితే గన వాళ్ళు చెప్తారు, మీరు ఎందుకయ్యా ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు మా అమ్మ నాన్నలు, మా పెద్దలు చెప్పినప్పుడు మాట వినక, అప్పుడు మేము మా ఇష్టానుసారంగా తిరిగి కష్టపడకుండా ఈరోజు మేము ఏమైపోయింది తెలుసా? ఈరోజు మేము చాలా కష్టాలు పడుతున్నాం అన్నారు. అయితే వాళ్ళు ఒక మాట అడిగాను నేను, ఇప్పుడు ఏమైనా మార్చుకోవచ్చు కదా, ఇప్పుడైనా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు టైం లేదు. ఏంటి? ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఈ వయసు అయిపోయింది. ఇప్పుడు మా జీవితాంతం ఇంకా మోసుకుంటూనే, మా జీవితాంతం కష్టంతోనే బ్రతకాలి. అంతేందుకు ఇక్కడ చాలామంది పెద్దలను అడగండి కావాలంటే, నేను చెప్పే మాటలు పెద్దలు అర్థమవుతుంటాయి. దేని బిడ్డలారా, యవనస్తులారా, మనం ఏంటి తెలుసా? ఇప్పుడు మనం కష్టపడుకోకుంటే రేపొద్దున మనం ఎప్పుడో ఏదో ఒక దగ్గర కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కష్టపడితే రేపొద్దున మన జీవితంలో ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మనం చూస్తాం. హల్లెలూయా, ప్రయోజనకరమైన భవిష్యత్తును మనం చూస్తాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? సోమరి అన్నాడు. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథాలు చదివినప్పుడల్లా ఒక్కోసారి మనల్ని ఏంటంటే అన్నీ మనల్నే కదా, భక్తిహీనుడా, బుద్ధిహీనుడా, సోమరి, మూర్ఖుడా కదా, ఇటన్నీ చదువుతున్నప్పుడల్లా ఒక్కోసారి మనల్ని తడుతూ ఉంటుంది కదా. అవన్నీ ఒక్కోసారి మనకు తెలియకోకుండా మనస్సాక్షి నీ బిరుదులన్నీ చూడు ఎట్లున్నాయో కదా. సోమరి, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు చెప్పండి? సోమరుని చీమల దగ్గరికి వెళ్ళండి. ఏమయ్యా, వేరే జంతువు దొరకలేదు ఏసైకి కదా. చీమలు, ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు? చీమల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? చీమలు ఏంటంటే కన్నా అవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. ఏంటి చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. చీమలంట హార్డ్ వర్కర్స్. మీరు యవనస్తులు కొన్ని పాయింట్స్ రాసుకోండి కావాలంటే. యాంట్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? ఫస్ట్, అవి హార్డ్ వర్కర్స్. తనకంటే ఒక 4-5 గ్రాముల కేజీల బరువు ఎక్కువ తీసుకెళ్తుందంట. మీరు చూసారా చీమలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు? అదేమో ఎంత చిన్నగా ఉంటుంది. మనం ఏదైనా ఒక మిక్చర్ పడేసి తిరిగినప్పుడు ఒక పొడుగాటి మిక్చరు అది మోసుకొని వెళ్తుంది. యేసుప్రభు సిల్వ మోసుకొని వెళ్ళినట్టే వెళ్ళిపోతుంటుంది. అది క్లా మోసుకుంటుంది. తనకంటే బరువు ఎక్కువ ఉంటుంది, తన శక్తికి మించిన బరువు. హల్లెలూయా. ఒక వ్యక్తి తనకంటే ఎక్కువగా కష్టపడుతున్నాడంటే అది చీమల లక్షణం. రెండోదిగా చీమల్లో లక్షణం ఏంటంటే దే ఆర్ కోఆపరేటివ్స్. అంటే ఏంటి తెలుసా? చీమలంటే ఒకరికొకరు సహకరించుకుంటాయంట, ఒకటికొకటి సహకరించుకుంటాయి. అందుకే అవి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. వాటికి నాయకులు లేడంట, వాళ్ళకి పెద్ద పాస్టర్లు లేరు, వాళ్ళకి ప్రొఫెసర్స్ లేరు, వాళ్ళకి లీడర్స్ లేరు, వాళ్ళకి పొలిటీషియన్స్ లేరు. కానీ ఒకరికొకరు సహకరించుకుంటాయంట తన పనిలో తన పని. హల్లెలూయా, హల్లెలూయా. యాంట్స్ ఆర్ ద ఎర్లీ ప్రిజర్వేటర్స్. ఏంటి చెప్పండి? ఎర్లీ ప్రిజర్వేటర్స్ అంటే తన ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటాయి. తమ జీవితానికి కావలసిన ఆహారాన్ని ఏ సమయంలో ఎలా సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకుంటాయి. హల్లెలూయా.